మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2 గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో చర్చించనున్నారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీపై శాసనసభలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎజెండాపై రేపు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ నెల 8 నుంచి అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే రేపు కూడా దీనికి సంబంధించి శాసనసభలో ఏమేమి చర్చించాలి అనే దానిపై కూడా రేపు కేబినెట్ సమావేశం నిర్వహించున్నారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి పవన్? తెలంగాణలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండోసారి అసెంబ్లీ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు అటు శాసనసభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 10వ తారీఖున 9వ తారీఖున అమావాస్య రావడంతో ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా 10వ తారీఖున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి అటు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను బట్టి మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అప్పటి వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలన్న ఆలోచనగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అటు గ్రూప్ 1 పరీక్షల భర్తీతో పాటు గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, గ్రూప్ 1 పోస్టుల భర్తీతో పాటు అటు వివిధ అంశాలపైన చర్చించడానికి కూడా అటు శాసనసభ వేదికగా చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే 503 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీలు చేయాల్సి ఉన్నాయి. రిటైర్ అవుతున్న వాటితో కలిపి అదనంగా మరో 100 పోస్టులు కూడా ఉంటాయి. వీటిలన్నిటికీ ఒకటేసారి పరీక్ష నిర్వహించి పోస్టుల భర్తీకి కూడా భర్తీ చేయాలన్న ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల అమలుపైన కూడా చర్చించే అవకాశం ఉంది. రేపు అటు కేబినెట్ సమావేశం నిర్వహించుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపైన, అసెంబ్లీలో ఏ అంశాలను చర్చించాలి వాటిలన్నిటిపైన కూడా రేపు కేబినెట్ సమావేశంలో తీర్మానిస్తారు. ఆ తీర్మానాలను ఆమోదింపజేసుకొని వాటినన్నింటినీ కూడా శాసనసభలో చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. మరోపక్క అటు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే 2 నెలలైన హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి, కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఎదుర్కోవాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నుంచి వచ్చే ప్రతి ప్రశ్నకు జవాబిచ్చే విధంగా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన వెనక్కి తగ్గేది లేదు. వాటిని ఏ రకంగా ముందుకు వెళ్తాం, హామీల అమలుపైన వీటిలన్నిటిపైన కూడా శాసనసభలో చర్చించే అవకాశం ఉంటుంది. అట్లనే ఇప్పటికే ఉద్యోగాల భర్తీకి సంబంధించి అటు పోలీస్ శాఖలు కావచ్చు, వివిధ శాఖల్లో ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను, వివిధ శాఖల్లో ఉన్న పూర్తిస్థాయి వివరాలను అటు సిఎస్ తెప్పించుకున్నారు. ఆయా శాఖల ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తామంటూ శాసనసభ వేదికగా ప్రకటించే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఎక్కడ కూడా దూకుడు ప్రదర్శించకుండా బీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో నిలువరించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.